హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో అనేది సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో పార్ట్ 4, అంటే ఆల్రెడీ 3 పార్ట్స్ అయిపోయినాయి. ఆ 3 పార్ట్స్ వీడియోస్ మీరు ఫస్ట్ పార్ట్ నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ సెకండ్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది. అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మన వీడియోస్ మీరు చూడొచ్చు. ఇదే విధంగా ప్రతి వీడియోని మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 2.2 స్టార్ట్ చేద్దాం. సో అందులో ఫస్ట్ 1, ఇందులో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 నేనే చెప్తాను. 3 కూడా సింపులే. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో ఎవరైతే చూసుంటారో వాళ్ళు ఈజీగా చేసేయగలరు. ఎందుకు అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ కాబట్టి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలి. సో పాలినామియల్ ఏంటో వాడే చెప్పేశాడు. 5x - 4x² + 3. సో ఫస్ట్ ఏం చేయాలి? x = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే దానికన్నా ముందు గివెన్ పాలినామియల్ p of x = 5x - 4x² + 3. ఇదేనా? సో ఇప్పుడు x బదులు ఎంత? 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్ దానికి. కాబట్టి పుట్ x = 0. ఏమవుతుంది చూడండి, p of 0, x ఉన్న ప్రతి చోట 0 పెట్టాలి. ఇంటూ చూడండి, సబ్స్టిట్యూట్ చేసే ప్రతిసారి బ్రాకెట్ పెట్టాలి, అది కూడా మర్చిపోకూడదు. -4 × 0² + 3. 5 × 0 అంటే 0. అదేవిధంగా ఇక్కడ 0² అంటే 0. మళ్ళీ 0 × 4 అన్నా 0. సో అంతా 0 కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను. +3. సో మొత్తం చేస్తే ఆన్సర్ ఎంత? 3. అంటే p of 0 వాల్యూ ఎంత? 3 వచ్చింది. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ p of x = 3. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p of x = 3. ఎక్కడ? 0 దగ్గర. కాబట్టి అది మెన్షన్ చేద్దాం. కాబట్టి అట్ x = 0. ఇంతే, ఆన్సర్ అయిపోయింది. సో నెక్స్ట్ దీనికి వస్తాం. దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ అదే స్టెప్పులు. గివెన్ పాలినామియల్. సో ఎవరన్నా చేస్తాం సార్ అంటే వీడియోని ఇక్కడే ఆపండి. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేసిన తర్వాత వీడియో చూడండి. ఒకవేళ ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగితే వెంటనే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. p of x = 5x - 4x² + 3. సో పుట్ x = ఎంత? -1. సో p of -1, 5 × -1 - 4 × -1² + 3. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మైనస్లు వచ్చింది కదా, జాగ్రత్త వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 1s are 5, -4 × -1². సో పక్కనే ఆడనే ఆడదాం. -1² అంటే -1 × -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1s are 1. సో ఎంత వచ్చింది? +1 +3. సో -5 మైనస్ ఇంటూ ప్లస్, -4 1s are 4 +3. ఈ రెండు సేమ్ సింబల్, -5 -4. కాబట్టి అడిషన్ చేస్తాం. ఎంత వస్తుంది? 9 వస్తుంది. రెండుటికి ఉండేది మైనసే కాబట్టి ఇక్కడ కూడా -1 +3. సో p of -1 = -6. ఓకేనా? ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ అంటే సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది వేయాలి. సో బిగ్గెస్ట్ నెంబర్ 9, దానికి ఉండే సింబల్ మైనస్ కాబట్టి మైనస్ వేసాం. ఓకేనా? సో దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్
P of x is equal to -6 at x is equal to -1 అంతే అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చేస్తా చూడండి. గివెన్ పాలినామియల్ P of x is equal to -4x square plus 3. సో పుట్ x is equal to ఎంత 2 అంటే P of 2 is equal to 5 into 2 plus 4 into 2 square ప్లస్ ప్లస్ కాదు మైనస్, చూడండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ప్లస్ 3. సో 5 2s are 10 మైనస్ 4 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3. సో 10 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 4s are 16 ప్లస్ 3. చూడండి ఇప్పుడు ఈ రెండు సింబల్స్ ఒకటే, ఏమి +10 +3 ఎంత +13 -16. డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తాము, 3 వస్తుంది. రెండిట్లో బిగ్గెస్ట్ 16, దాని సింబల్ మైనస్ కాబట్టి దీనికి కూడా మైనస్, అంటే P of 2 వాల్యూ ఎంత -3. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ P of x is equal to -3 at x is equal to 2. ఓకేనా, అంతే అయిపోయింది. చూడండి నీట్గా నోట్ చేసుకోండి, ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా వస్తుంది, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో మొత్తం 4 ఉన్నాయి. సో 4 నేనే చెప్తా. ఫస్ట్ వన్ అసలు క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ చేసి ఫైండ్ P of 0, P of 1 and P of 2 for each of the following polynomials. ఇక్కడ వాల్యూస్ ఆఫ్ ద పాలినామియల్, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనేది ఏం మెన్షన్ చేయలే. ఏం చేయకుండా ఏం చేశాడు, P of 0 అని పెట్టాడు, P of 1 అని పెట్టాడు, ఇంకేం పెట్టాడు P of 2. అంటే ఇండైరెక్ట్గా పాలినామియల్ వాల్యూస్ కనుక్కోమన్నాడు, అంటే వాల్యూస్ ఆఫ్ ద పాలినామియల్. ఇంతకు ముందు రాసినంత స్టెప్ మొత్తం రాయాల్సిన పనిలే. ఓకేనా, కింద స్టెప్ రాసేవాళ్ళం, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ P of x is equal to 7 అని, అట్ x is equal to 1 or 2 ఏది వస్తే అది పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ అది అవసరం ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడే చెప్పేశాడు కాబట్టి సింపుల్గా అయిపోద్ది. ఇంకా చూడండి ఫస్ట్ స్టెప్ మాత్రం మారదు. గివెన్ పాలినామియల్, గివెన్ పాలినామియల్ ఏమది P of x అనలా P of y is equal to y square minus y plus 1. ఫస్ట్ ఏం చెప్పాడు, P of 0 అన్నాడు. సో చూడండి 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1. సో 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 0 ప్లస్ 1. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకేనా, P of 0 వాల్యూ అంతా 1 వచ్చింది. సో అదే మరి P of 1 వాల్యూ కనుక్కుంటాం. చూడండి నెక్స్ట్ అడిగింది P of 1 అంటే 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1. సో ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు బ్రాకెట్ పెట్టలేదే అని. సో చెప్పాను కదా, అవసరాన్ని బట్టి ఆ బ్రాకెట్ అనేది వాడతాం, ఎక్కువగా వాడితే బెటర్ అని చెప్పా. సో ఇక్కడ వాడకుండా చేసినా బెటర్. ఎందుకు వాడలేదు అనేది చెప్తా. చూడండి ఇక్కడ y స్క్వేరు వైఏ ఉంది కదా, వాటి ముందర అంటే కోఎఫిషియెంట్స్ లేవు. కోఎఫిషియెంట్స్ ఉన్నాయా, చూడండి ఇక్కడ ఉంది, టీ స్క్వేర్కి కోఎఫిషియెంట్ ఉంది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టాలి. ఇలాంటి టైంలో అంటే కోఎఫిషియెంట్ లేనప్పుడు అవసరం లేదు, అది ఒకటి. రెండోది ఎప్పుడంటే నెగిటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు, పాజిటివ్ వాల్యూస్ కాదు నెగిటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు బ్రాకెట్ ఖచ్చితంగా పెట్టాలి. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయలేం, పాజిటివ్, అందువల్ల బ్రాకెట్ పెట్టాలి. ఓకేనా, సరే ఇప్పుడు చూడు 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 ప్లస్ 1. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోయి P of 1 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో నెక్స్ట్ P of 2 కనుక్కుంటాం, అంటే 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1. 2 స్క్వేర్ చూడండి, y స్క్వేర్ అంటే 2 స్క్వేర్, y అంటే 2. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ప్లస్ 1. సో మొత్తం సాల్వ్ చేస్తే అంత 4 + 1 5, 5 - 2 3. సో P of 2 is equal to 3.
ఓకేనా. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇరికిచ్చి రాశాను. బట్ ఇక్కడ నుండి నీట్గా రాస్తాను, ఇబ్బందిలే. సో ఒక ప్లానింగ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వేయగానే ఎలా ప్లాన్ చేసుకోని నాకు అర్థమైంది. దాని ప్రకారం చేస్తా చూడండి. ఎందుకంటే ఈ ప్లానింగ్ మీకు కూడా తెలియాలి. ఓకే. సో చూడండి, పీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 + t + 2t² - t³. సో ఫస్ట్ ఏం రాస్తాము, గివెన్ పాలినామియల్ పీ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 + t + 2 × t² 2t² - t³. సో ఫస్ట్ వన్ పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 + t ఉంది కాబట్టి 0 + 2t² ఉంది చూడండి, బ్రాకెట్ పెట్టుకొని 0² - 0³ సో ఆన్సర్ ఈ పక్కనే వేసేస్తా. సో 2 + 0 + 0² అంటే 0 × 2 అంటే మళ్ళీ 0నే, -0³ అంటే 0. సో అంతా సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే పీ ఆఫ్ 0 వాల్యూ అంతా 2. సో ఇక్కడ చూడండి, స్టెప్పులు తగ్గించాను. ఒకే లైన్లో అంతా ఆన్సర్ అంతా వేసుకొని వెళ్ళి ఫైనల్ ఆన్సర్ ఇక్కడ వేసాం. సో ఒక ఆర్డర్ని ఫాలో అయినా. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి, ఇక్కడ 2. అలా కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా అయిపోయింది ఇక్కడ. తర్వాత ఇప్పుడు పీ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే చూడండి, 2 ఉంది కాబట్టి 2, ఇక్కడ +t ఉంది కాబట్టి +1, ఇక్కడ 2 × ఉంది కాబట్టి 2 × t అంటే 1² - 1³. సో ఇక్కడ చూడండి, 2 + 1 + 2 × 1² అంటే 1 - 1³ అంటే 1. సో +1 - 1 క్యాన్సిల్. 2 1s are 2 కదా. సో ఇదొక +2, ఇదొక కావాలంటే ఇక్కడ వేసుకుందాం. సో ఇదొక 2 + 2 1s are 2. సో ఎంత వచ్చింది, 4 వచ్చింది. పీ ఆఫ్ 1 వాల్యూ అంతా 4. సో ఇది కావాలంటే నెక్స్ట్ స్టెప్లో కూడా నీట్గా వేసుకోవచ్చు. సో పీ ఆఫ్ 2 t2 + t ఉంది అంటే +2 + 2 × t² అంటే 2² - t³ అంటే 2³ సో ఏమొస్తుంది, 2 + 2. సో 2 × చూడండి, ఇది 2 × 2² అంటే 4 - 2³ అంటే 8. సో సింప్లిఫై చేస్తే 2 + 2 4 + 2 4s are 8 -8 -8 + 8 క్యాన్సిల్ పోయి 4 మాత్రమే మిగిలింది. పీ ఆఫ్ 2 వాల్యూ అంతా 4. ఇది నేను ఆలోచించుకుని చూడండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఈజ్ ఈక్వల్లన్నీ ఇలా ఒక ఆర్డర్లో వచ్చింది అనుకోండి, మ్యాథ్స్కి అదొక ఇండైరెక్ట్ రూల్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్లన్నీ ఒక లైన్ ఆర్డర్లో చేశామంటే చూడటానికి బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. దాంతోపాటు మనకి ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. మీలో చాలామంది చూసుంటారు 10th క్లాస్ రిజల్ట్లో 100/100 100/100 అంటారు. సో ఆ 100/100 అని రాసే వాళ్ళకి అందరికీ ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. అంటే ఈజ్ ఈక్వల్ కింద ఈజ్ ఈక్వల్ వచ్చేటట్టు వేసుకుంటూ పోయినారు అనుకోండి, 100/100 వచ్చేస్తుంది. కరెక్ట్గా చేయాలి, ఉత్తర రాసుకుంటా పోతే రాదు, కరెక్ట్గా కూడా చేయాలి ఆన్సర్స్. సరే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడేమి, ఇది ఇంకా సింపుల్ చూడండి. గివెన్ పాలినామియల్ పీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ సో పీ ఆఫ్ 0 x 0³ అంటే 0. సో పీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1³ అంటే 1. పీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2³ 2³ అంటే 8. అంటే అయిపోయింది ఆన్సర్. ఒకటే కదా ఉంది, ఓకేనా, సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. గివెన్ పాలినామియల్ పీ ఆఫ్ x, ఇక్కడ నుంచి వద్దాం. పీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x - 1 × x + 1. సో పీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 - 1 × 0 + 1. 0 - 1 అంటే -1, 0 + 1 అంటే +1, ఓకేనా. సో -1 మైనస్ ఇంటూ ప్లస్ -1 1s are 1. సో పీ ఆఫ్ 1 చూడండి,
1 minus 1 into 1 plus 1. 1 minus 1 0. 1 plus 1 2. 0 2 is 0. Next, P of 2 is equal to 2 minus 1 into 2 plus 1. 2 minus 1 అంటే 1. 2 plus 1 అంటే 3. సో 1 3 0 3. ఇది ఆన్సర్. చూడండి డెడ్ ఈజీగా అయిపోయినాయి, సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తారు, నీట్గా రాసుకోండి. అయితే రాసుకునే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఆల్రెడీ చెప్పినాను, అయినా ఇంకోసారి చెప్తా చూడండి. ప్రతి దానిలోనే ఇంతకు ముందు రాసిన స్టెప్ రాయాలి. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనే స్టెప్ రాయాలి. ఎందుకంటే అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వాలి. పి ఆఫ్ 0 పి ఆఫ్ 1 అంటే పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏమి ఉండాలి వాడు చెప్పేశాడు. అందువల్ల ఆ స్టెప్ రాయకుండా చేయొచ్చు. ఓకేనా? రాసుకోండి నీట్గా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇందులో మొత్తం 8 రోమన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక 4 రాసిండా, ఇవి కంప్లీట్ అయినాక రిమైనింగ్ 4 కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వెరిఫై వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇండికేట్ అగెనెస్ట్ దెమ్. అంటే ఇచ్చిన వాల్యూస్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో కాదో మనం చెక్ చేయాలి, కాకపోతే వాటి గురించి ఇండికేట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి ప్రాబ్లమే మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాం, అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, సరే ఇక చూద్దాం. ఇక్కడ ఏమి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 1 కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3. సో దీన్ని ఏం రాస్తాము, గివెన్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 1 put x is equal to -1/3. అంటే p of -1/3 is equal to 3 into -1/3 + 1. అంటే x ప్లేస్లో 1/3ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, డినామినేటర్లో 3, న్యూమరేటర్లో 3, -1 + 1 క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది, 0. అంటే p of -1/3 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఇది 0 ఆఫ్ ద పాలినామియల్, కాబట్టి అదే రాయాలి. Therefore, value of polynomial p of x is equal to 0 at x is equal to -1/3. So, -1/3 is the 0 of polynomial. 0 of polynomial. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, స్పెల్లింగ్ 0, ఇక్కడ జీరోస్ పెట్టా, ఇచ్చిన మనం 0 పెట్టాం. ఎందుకు, ఇక్కడ ఉండే పాలినామియల్ లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ రాసేటప్పుడు 0 పెట్టండి. జీరోస్ పెట్టినా తప్పులేదు, ఓకేనా? బట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం మిస్టేక్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఆ విషయం మీకు చెప్పడం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ కూడా ఇదే మార్చేయాలి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x - π, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫస్ట్ గివెన్ పాలినామియల్. ఈ సెకండ్ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకనేది మీకే తెలుస్తుంది. గివెన్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x - π. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5. సో పి ఆఫ్ 4/5 5 into 4/5 మైనస్ ఏం రాస్తారు, ఇక్కడ పై రాయాలి. ఎక్కడన్నా పొరపాటుగా 22/7 అని మెన్షన్ చేశారు, మెన్షన్ చేయకూడదు. ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా పై గురించి చెప్పలేదు. పై ఈజ్ ఈక్వల్ టు 27 అని చెప్పలేదు, ప్లస్ పై అనేది ఇర్రేషనల్ నెంబర్ అని కూడా చెప్పలేదు. వాటి గురించి చెప్పనప్పుడు ఆ పైగానే చూడాలి మీరు, ఓకేనా? సో ఇది పైనే. ఇప్పుడు చూడండి, 5 క్యాన్సిల్, ఏం మిగిలింది, 4 - π. ఇది 0 అవుతుందా, అవదు కదా, కాబట్టి ఏం రాస్తామో చూడండి. therefore వాల్యూ ఆఫ్ పాలినామియల్ p of x నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 కాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 0.
at x is equal to 4/5. So minus 4/5 is not the zero of polynomial. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తా ఉంటాము, ఇదే ఇండికేట్. చూడండి, ఇండికేటెడ్ అగెనెస్ట్ ద దెన్ ఇక్కడ మెన్షన్ చేసామే. తప్పు అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇది కరెక్ట్ అయింది, ఇక్కడ స్టెప్ రాసినా రాయకపోయినా పర్లేదు, బట్ నేను ఈ ప్రొసీజర్లో మీకు నేర్పిస్తా ఉంటాను కాబట్టి హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇది రాసినా తప్పు లేదు. ఓకేనా? ఇండికేటెడ్ నాట్ అనేది ఖచ్చితంగా రాయాలని చెప్పాడు, అంతే. నేను రెండింటికి రాస్తాను, అంతే తేడా. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, -1. అంటే ఇక్కడ 2 ఇచ్చాడు. చూడండి, పాలినామియల్ ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్, గివెన్ పాలినామియల్ P of x is equal to x square minus 1. First, put x is equal to 1. P of 1 is equal to 1 square minus 1. 1 square అంటే 1 minus 1 ఎంత? 0. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? పుట్ x is equal to -1 అంటే P of -1 is equal to -1 square -1. -1 square అంటే 1 -1 is equal to 0. అంటే రెండు జీరోస్ అయినాయి కాబట్టి 1 -1 రెండు కూడా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. therefore వాల్యూస్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వాల్యూస్, ఇక్కడ వాల్యూ పెట్టాను ఒకటే, అక్కడ 2 కాబట్టి వాల్యూస్ ఆఫ్ పాలినామియల్ P of x is equal to 0 at x is equal to 1 and x is equal to -1. So 1 and -1 are zeros of polynomial. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎవరన్నా చేస్తాను ఇక్కడ నుండి అంటే హ్యాపీగా చేయండి. చేసిన తర్వాత కరెక్ట్ వస్తే నాకు మెసేజ్ చేయండి. నేనైతే మాత్రం కరెక్ట్ చెప్తాను, ఎందుకంటే కరెక్ట్ వస్తే కరెక్ట్ వచ్చిందని మీకు తెలియాలి, మిస్టేక్ వస్తే ఎక్కడ మిస్టేక్ వచ్చిందో కూడా మీకు తెలియాలి. సో ఇది సేమ్ ఇదే స్టెప్పులు. గివెన్ పాలినామియల్ P of x is equal to x plus 1 into x minus 1, x minus 2. So put x is equal to -1. చూడండి, ఇక్కడ 2 ఇచ్చాడు, పైగా ఇక్కడ చూడండి ఎక్స్ ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి. ఎక్స్ ఇంటూ ఎక్స్ అన్నామనుకోండి ఎక్స్ స్క్వేర్, కాబట్టి ఇదేమి? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ పేర్లు మీకు ప్రతిసారి ఎందుకు చెప్తానంటే నేమ్స్ తెలియాలి, పాలినామియల్ టైప్స్, అందువల్ల. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే P of -1 is equal to -1 plus 1, -1 -2. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోయి 0. ఇది -1 -2 సేమ్ సింబల్, అడిషన్ చేస్తే 3, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి -3. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే P of -1 is equal to 0. సో నెక్స్ట్ పుట్ x is equal to 2. అప్పుడు P of -2 is equal to 2 plus 1 into 2 minus 2. సో ఏమి? 2 plus 1 అంటే 3 into 2 minus 2 అంటే 0. ఇప్పుడు 3 into 0 ఇది కూడా 0నే. సో P of 2 కూడా 0నే వచ్చింది, అంటే 2 జీరోసే వచ్చాయి కాబట్టి ఏం రాస్తాము? వాల్యూస్ ఆఫ్ పాలినామియల్ P of x is equal to 0 at x is equal to -1, 2. And so -1 and 2 are zeros of polynomial.
పాలినామియల్. పాలినామియల్స్ కాదు, పాలినామియల్. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ 4 నీట్గా రాసుకోండి, రిమైనింగ్ 4 కూడా చెప్తాను, రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో రిమైనింగ్ 4 రోమన్స్. సో ఫిఫ్త్ వన్ చూస్తే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఎక్స్ స్క్వేర్ అని ఉంది కాబట్టి ఇది ఏం పాలినామియల్? క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దీనిలో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? ఒకటే ఉంది. అంటే రెండోది ఏమైంది? రెండోది కూడా అదే. సరేనా? ఎవరన్నా చేస్తామంటే చెప్పాను కదా, వీడియో ఆపండి, మీరు ట్రై చేయండి, ఆ తర్వాత వీడియో చూడండి. గివెన్ పాలినామియల్ p of x is equal to x square, put x is equal to 0. So p of 0 is equal to 0 square, that equal to 0. సింపుల్ ఇది. వాల్యూ ఆఫ్ లేదా వాల్యూస్ ఆఫ్ అని కూడా రాయొచ్చు. వాల్యూస్ ఆఫ్ పాలినామియల్ p of x is equal to 0 at x is equal to 0. So 0 is the zeros of polynomial. Zeros of polynomial. ఎందుకు జీరోస్ పెట్టానో తెలుసు కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 zeros ఉంటాయి, ప్యూరర్. సో నెక్స్ట్ వన్, సెవెంత్ది. గివెన్ పాలినామియల్ p of x is equal to lx plus m. So put x is equal to minus m by l. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఇంకో రకమైన వేరియబుల్ ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇలాంటిదే మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చూసాం. టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇవ్వడం. సో ఆ ప్రాబ్లంలో ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే, కాకపోతే దీనిలో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో p of minus m by l. సో l ఇంటూ ఎక్స్ ప్లస్లో మైనస్ m by l ప్లస్ m. చూడండి, డినామినేటర్లో ఎల్, న్యూమరేటర్లో ఎల్ క్యాన్సిల్, అంటే మైనస్ m ప్లస్ m. మైనస్ m మైనస్ ప్లస్ m కూడా క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే p of మైనస్ m by l వాల్యూ అంతా 0. ఇక్కడ చూడండి, ఎల్ ఇక్కడ కొట్టాం, m కొట్టకూడదు, ఓకేనా? వెంటనే ఇక్కడ కొట్టకూడదు, నెక్స్ట్ స్టెప్లోనే క్యాన్సిలేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి 0 వచ్చింది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో 0 రాలా, ఎందుకంటే అవి లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ కదా, అందువల్ల లైక్ టర్మ్స్ కాదు, అన్లైక్ టర్మ్స్, అందువల్ల చేయలేకపోయినా. ఇక్కడ ఏమైంది, మల్టిప్లికేషన్ చేసేటప్పుడే క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అవ్వడం ద్వారా ఈ 2 మిగిలినాయి, ఈ 2 లైక్ టర్మ్స్. సో లైక్ టర్మ్స్ కాబట్టి సింప్లిఫై అయింది, 0 వచ్చేసి. క్లియర్? ఓకే. Therefore వాల్యూనా వాల్యూసా చెప్పండి? లీనియర్ పాలినామియల్. చూడండి, దీని పవర్ 1, లీనియర్ పాలినామియల్ కాబట్టి వాల్యూ ఆఫ్ పాలినామియల్ p of x is equal to 0 at x is equal to minus m by l. So minus m by l is 0 of polynomial. ఇక్కడ ఇంకొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ప్యూరల్ వచ్చింది, అప్పుడు ఆర్ రావాలి, కానీ నేను ఈస్ అనే రాశా, ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ రాసిన ఒక్క సింగిల్ 0 పెట్టా, 2 నెంబర్స్ పెట్టాల. 2 నెంబర్స్ పెట్టుంటే ఇక్కడ ఆర్ రాస్తాం, ఓకేనా? ఇవంతా గ్రామర్, మీ ఇంగ్లీష్ టీచర్ని అడిగితే క్లారిటీగా చెప్పేస్తారు. బట్ నాకు కొంచెం గ్రామర్ పాయింట్స్ తెలుసు కాబట్టి నేను అది కూడా మెన్షన్ చేసి మీకు మ్యాథ్స్ నేర్పించేది. సరే, ఎందుకంటే అలాంటి మిస్టేక్స్లు కూడా మీరు చేయకూడదు, అది నా ఉద్దేశం. ఇంకేంటి? నెక్స్ట్ 7th వన్ చూడండి. గివెన్ పాలినామియల్. సో p of x is equal to
3x² మైనస్ 1 x² ఉంది అంటే ఏమి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో పుట్ x is equal to minus 1 by root 3. So p of minus 1 by root 3 is equal to 3 into minus 1 by root 3 whole square minus 1. 3 into minus 1 అంటే 1. root 3 into root 3 3 వస్తుంది చూడండి. minus 1 by root 3 into minus 1 by root 3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 జార్ 1. root 3 into root 3 హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3 మీకు. అదే ఇక్కడ విషయం. ఇది మీరు పెన్సిల్తో నోట్ చేసుకోండి పక్కన. అందుకే నేను ప్రతి పాయింట్ మీకు రాసేది బోర్డు మీద. కాకపోతే నెక్స్ట్ తుడిపేయాలి, ప్లేస్ లేదు కాబట్టి. 3 క్యాన్సిల్. సో 1 మైనస్ 1 ఎంత 0. సో నెక్స్ట్ పుట్ x is equal to 2 by root 3. So p of 2 by root 3 is equal to 3 into 2 by root 3 whole square minus 1. So 3 into 2 by 3 2 square అంటే 4. సారీ 2 square అంటే 4. root 3 square అంటే 3 minus 1. 3 cancel. So 4 minus 1 that equal to 0. సో ఇక్కడ చూడండి బాగా 1 0 వచ్చింది. సో ఈ మైనస్ 1 by root 3 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ 0 రాల కాబట్టి అది 0 ఆఫ్ ద పాలినామియల్ కాదు. ఓకేనా? ఇక్కడ 2 స్టెప్పులు రాయాలి కానీ ప్లేస్ లేదు కదా. సో అందువల్ల ఇక్కడ రాసేస్తా, నోట్ చేసుకోండి, తర్వాత తుడిపేసి ఈ ప్రాబ్లం చెప్తా. సో వాల్యూ ఆఫ్ పాలినామియల్ p of x is equal to 0 at x is equal to minus 1 by root 3. So minus 1 by root 3 is 0 of polynomial. Zeros of polynomial. But 2 by root 3 is not zeros of polynomial. Zeros of polynomial. Because p of x not equal to 0 at x is equal to 2 by root 3. ఓకేనా? ఇది ఆన్సరు కొంచెం లెంతీగా వచ్చింది దీనికి మాట, కానీ తప్పదు. ఎందుకంటే ఒకటి 0 అయింది, ఇంకోటి 0 కాల. కాబట్టి 0 అయింది, 0 అయింది, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అయిందని చెప్పాము. రెండోది కాలేదు, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కాలేదు. ఎందుకు ఆ రీజన్ కూడా చెప్పాము. p ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఎక్కడ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 by 3. ఇది రీజన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం అన్నీ నీట్గా రాసుకునేయండి. నేను ఇప్పుడే రఫ్ చేసి దీనికి ఆన్సర్ చెప్తా. రాసుకునేయండి నీట్గా. సరే, ఇంకా నేను రఫ్ చేసేస్తాను ఎందుకంటే ప్లేస్ లేదు కదా అందువల్ల. సారీ, చేత్తోనే రఫ్ చేసేస్తాను. సో ఇక్కడ ఏమి గివెన్ పాలినామియల్, గివెన్ పాలినామియల్ p of x is equal to 2x plus 1. సో ఇదేం పాలినామియల్ అవుతుంది? లీనియర్ పాలినామియల్. ఓకే, పుట్ x is equal to 1 by 2. So p of 1 by 2 is equal to 2 into 1 by 2 plus 1. డినామినేటర్లో 2, న్యూమరేటర్లో 2కి క్యాన్సిల్. సో 1 plus 1 is equal to 2. సో p of 1 by 2 is equal to ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఇది కూడా ఏమైంది? 0 ఆఫ్ ద పాలినామియల్ కాలేదు. అదే రాస్తాం. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ ద polynomial p of x not equal to 0 at x is equal to 1 by 2. So 1 by 2 is not
జీరో ఆఫ్ ది పాలినామ్. ఇది ఆన్సర్. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ రోమన్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో మొత్తం 7 ఉన్నాయి. 7 ఒకేసారి చెప్పేద్దాం అనుకున్నాను, అందువల్ల ఇలా రాశాను. సింపుల్ ఆన్సర్స్, ఇంకేం లేదు దానివల్ల. ఇటువంటి మోడలే మనకి ఎగ్జాంపుల్లో కూడా ఉంది, అంటే ఇంతకు ముందు వీడియోలో ఉంది. అదేంటి అనేది ఒకసారి చెప్తా చూడండి. క్వశ్చన్ చదివితే మీకే తెలుస్తుంది. క్వశ్చన్ ఏమిచ్చాడు? ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియర్. అంటే జీరో ఆఫ్ ద పాలినామియర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, జీరో ఆఫ్ ద పాలినామియర్కి ఒక టెక్నిక్ చెప్పాను. ఆ టెక్నిక్ లీనియర్ పాలినామియర్కి మాత్రమే యూజ్ చేయాలి, రిమైనింగ్ వాటికి వేరే టెక్నిక్ ఉంటుంది, అది మళ్ళీ చెప్పుకుందాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 7 మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా లీనియర్ పాలినామియర్. సో లీనియర్ పాలినామియర్ కండిషన్ ఏమి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. ఓకేనా, సరే ఫస్ట్ వన్ చూద్దాం. సేమ్ అదే మారి ఉంది చూడు. ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 5 ఉంది. అయినా సరే నేను నార్మల్గా చేస్తాను, నేర్చుకోండి. గివెన్ పాలినామియర్, గివెన్ పాలినామియర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఓకేనా, దీనిలో ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. ఎందుకు అనుకోవాలంటే అదే జీరో ఆఫ్ ద పాలినామియర్ కాబట్టి. బ్రాకెట్లో కావాలంటే రాసుకోండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? -5. దేర్ఫోర్ -5 ఈజ్ ది జీరో ఆఫ్ జీరోస్ ఆఫ్ లేదా జీరో ఆఫ్ పాలినామియర్. అంతే, అయిపోయింది ఆన్సర్. దీనికి ఒక ఫార్ములా కూడా చెప్పాను, అదేమంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/a. కావాలంటే అదే ఇక్కడ చేసి చూడండి. -b అంటే 5 ప్లేస్లో b ప్లేస్లో 5 ఉంది, అంటే -5 బై దీని కోఎఫిషియంట్ అంత 1. అయితే మీకు అది గుర్తుపెట్టుకోండి చాలు, సాల్వ్ చేసేది మాత్రం ఇలాగే చాలు. ఓకే, సరే ఇంక ఇదే స్టెప్లో అన్నీ చేసేయచ్చు మొత్తం 7. ఎవరన్నా చేస్తామంటే ఇప్పుడైనా ఇవన్నీ చేసేసి నాకు మెసేజ్ చేయండి, మేము చేసాం సార్ అని. సరే ఇంకా నేను చెప్తా చూడండి, ఎందుకంటే మీకు తెలియాలి. సో ఫస్ట్ ది గివెన్ పాలినామియర్. అన్ని స్టెప్పులు రాయండి, పెన్నులో ఇంక్ అయిపోద్ది, పేజీలో ప్లేస్ అయిపోద్ది అని మాత్రం వదిలేయకండి. నేను కూడా పెన్ను ఇంక్ అయిపోతుంది అని తెలిసినా సరే రాస్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ రావాలి, మనం రాయాలి, రాస్తేనే వస్తుంది. పెన్నులో ఇంకు గురించి చూసుకుంటే, బుక్లో ప్లేస్ గురించి చూసుకుంటే రాదు. నేను ఇక్కడ ఇరికిచ్చి రాసింది ఎందుకంటే మీకు ఒకేసారి క్లియర్గా అర్థం కావాలని, అంతేకాని ప్లేస్ గురించి పెన్ను గురించి కాదు. సో నేను కూడా అందుకే ఫస్ట్ రాస్తాను, గివెన్ పాలినామియర్. ఫస్ట్దే కాదు, అన్నిటికీ రాస్తాను. ఓకే, గివెన్ పాలినామియర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -5, బ్రాకెట్లో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ -5 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ వచ్చి -5 వచ్చింది, ఇక్కడ వచ్చి +5 వచ్చింది. దేర్ఫోర్ 5 ఈజ్ ది జీరో ఆఫ్ పాలినామియర్. అంతే. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, గివెన్ పాలినామియర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 5, బ్రాకెట్లో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒకే ఒక్క స్టెప్ ఎక్కువ అవుతుంది, ఎందుకనేది చూడండి. 2x ఈజ్ ఈక్వల్ టు -5. సో ఇక్కడ ఎక్స్కి కోఎఫిషియంట్ ఉంది, దాన్ని కూడా పంపించాలి, అందువల్ల ఒక స్టెప్ ఎక్కువ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5, ఇది మల్టిపుల్ ఆ సైడ్ పోతే డివిజన్. ఇదే అన్నమాట ఇక్కడ ఉండేది చూడండి, బై. ఇక్కడ రాలా, ఎందుకు రాలా అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఫస్ట్ దానిలో, సెకండ్ దానిలో. దీనిలో వచ్చి కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఈ బై అనేది డినామినేటర్ వాల్యూ, ఏ వాల్యూ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇది ఏ.
మళ్ళీ అక్కడన్నా 9 అనుకునేది. దేర్ఫోర్ -5/2 ఈజ్ ది జీరో ఆఫ్ పాలినామియల్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, గివెన్ పాలినామియల్ p of x is equal to 3x minus 2 బ్రాకెట్లో p of x is equal to 0. సో 3x minus 2 is equal to 0. 3x is equal to -2 ఆ సైడ్కి వెళ్తే +2. ఇక్కడ చూడండి +5 ఆ సైడ్ రైట్ సైడ్కి వెళ్తే -5, అదే -2 రైట్ సైడ్కి వెళ్తే +2. సో x is equal to 2, ఇది మల్టిపుల్, ఈ పక్కకు పోతే డివిజిబుల్. దేర్ఫోర్ 2/3 is the zero of polynomial. Next, fifth one, given polynomial. So p of x is equal to 3x, p of x is equal to 0. సో 3x is equal to 0. పంపించడానికి నెంబర్ లేదు చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ ఏదో ఒక నెంబర్ ఉండేది, కానీ ఇక్కడ లేదు, జస్ట్ ముందర మల్టిపుల్ మాత్రం ఉంది, కాబట్టి దాన్నే పంపిద్దాం. x is equal to 0/3, 0/0 ఇంటూ ఎనీ నెంబర్ 0, అదే మరి 0/ఎనీ నెంబర్ 0. సో x is equal to 0. దేర్ఫోర్ ఇక్కడ 0 ఆఫ్ ద పాలినామియల్ ఉన్నట్టా లేనట్టా? ఉంది, అది కూడా 0నే. ఓకేనా? సో 0 ఈజ్ ది 0 ఆఫ్ పాలినామియల్. సో ఇలాంటి ప్రాబ్లమే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా వచ్చింది. 0 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అయింది. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుంటే తెలుసుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ చూడండి, వేరియబుల్ ఇచ్చారు, ఏది ఇచ్చినా పలాలా చేద్దాం. గివెన్ పాలినామియల్ p of x is equal to ax, బ్రాకెట్లో p of x is equal to 0. సో ax is equal to 0, x is equal to 0, ఈ రెండు మల్టిపుల్, ఈ పక్కకు పోతే డివిజిబుల్. సో x is equal to 0. సో ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, కొందరికి వచ్చింది, ఒకరే ఒక్క అబ్బాయి మా స్కూల్లో కూడా అడిగారు, డిఫరెంట్గా ఆలోచించాడు వాడు. ఎందుకు అంటే చెప్తా చూడండి. వేరియబుల్స్ ఏ అయినా ఎక్స్ అయినా వేరియబులే. సో ఎక్స్ని పంపచ్చు కదా, ఏనే ఎందుకు పంపేస్తారు అని అడిగాడు. ఎక్స్ కూడా పంపించవచ్చు, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అది కూడా వేరియబులే, ఎక్స్ వేరియబులే, మరి ఏనే ఎందుకు పంపారు? మా స్టూడెంట్ నన్ను అడిగిన క్వశ్చన్. ఎందుకు పంపామంటే ఇక్కడ చూడండి, p of x అనే పాలినామియల్లో వేరియబుల్ ఏమని చెప్పాడు? ఎక్స్ అని చెప్పాడు. సో మనం ఎక్స్ వేరియబుల్గానే చూడాలి, ఏని వేరియబుల్గా చూడకూడదు. ఏని ఏంగా చూడాలంటే కోఎఫిషియంట్గా చూడాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? వాడు భలే అడిగాడు ఆ అబ్బాయి, అందువల్ల చెప్పిన, నాకు బాగా నోటెడ్ అయిపోయినాడు ఈ డౌట్, డిఫరెంట్గా ఆలోచించాడు. సో మీరు కూడా అలా ఆలోచించండి, అడగండి, అప్పుడే మీకు కొత్త విషయాలు తెలుస్తాయి, టీచర్స్కి కూడా కొత్తవి తెలుసుకుంటారు మీకు చెప్పడం కోసం. ఓకేనా? సరే, ఇక 7th వన్ చూడండి, p of x గివెన్ పాలినామియల్. p of x is equal to cx plus d. సో బ్రాకెట్లో p of x is equal to 0, అప్పుడు cx plus d is equal to 0. cx is equal to plus d ఆ సైడ్కి వెళ్తే -d. సో x is equal to -d బై, ఇది మల్టిపుల్, ఆ పక్కకపోతే c. cనే ఎందుకు పంపించా ఇప్పుడు కూడా తెలుసు మీకు. ఓకేనా? దేర్ఫోర్ ఇక్కడ రాయలేదు కదా, సారీ మర్చిపోయినా, వన్ డౌట్ డిఫరెంట్గా గుర్తొచ్చింది, అందుకే వెంటనే చెప్పేసిన. దేర్ఫోర్ 0 ఈజ్ ది 0 ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ ఏమొస్తుంది? -d/c ఈజ్ ది 0 ఆఫ్ పాలినామియల్.
సో ఇక్కడతో మనకి ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. క్వశ్చన్లో ఇక్కడ సి నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఈ సి అండ్ డి ఆర్ రియర్ అన్నాడు. అంటే ఏమంటే మనకి కండిషన్లో ఉంది కదా, పి ఆఫ్ ఎక్స్ లీనియర్ పాలినామియల్కి స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బి ఏ నాట్ ఈక్వల్ టు 0. ఆ కండిషనే ఇక్కడ చెప్పాడు, అంతే, కొత్తగా ఏం చెప్పలేదు. ఓకేనా, నీట్గా ప్రాబ్లమ్స్ రాసుకోండి. దీంతో ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మన 9th క్లాస్లో ఉండే అన్ని చాప్టర్స్లోని అన్ని ఎక్సర్సైజెస్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాం. అయితే ఆ అప్లోడ్ చేసినప్పుడు మీకు మెసేజ్ రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దాంతోపాటు ప్రెజెంట్ ఇప్పుడు 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే మీరు 10th వచ్చే కాడికి 10th క్లాస్ మ్యాథ్స్ కంప్లీట్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. మీరు 10th స్టార్ట్ అయ్యే కాడికి, ఓకేనా. దాంతోపాటు అయిపోలేదు, మన ఛానల్లో సింపుల్గా మీకు చెప్పాలంటే 6th నుండి 10th దాకా మ్యాథ్స్ వీడియోస్ దొరుకుతాయి. అంటే మీకు మాత్రమే కాదు, మీకు బ్రదర్స్ సిస్టర్స్ 6th 7th 8th చదువుతా అంటే వాళ్ళకు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మారాయి కాబట్టి న్యూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం. సో వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఓకేనా. అప్పుడే మనం వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. నేను ఎక్కువ డెప్త్తో ఎక్కువ డిఫరెంట్ వేతో ఈజీ వేలో మీకు వీడియోస్ అప్లోడ్ చేయగలను, ఓకేనా. థ్యాంక్ యూ.